హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు అండ్ డిగ్రీ చదివే పిల్లలు ఈ మధ్య నా ఓపీడీకి వెరీ యంగ్ పేషెంట్స్ ఈ మెడ నొప్పులు అండ్ మెడ పక్కకు తిప్పలేకపోతున్నాం, ఎత్తలేకపోతున్నాం అండ్ ఈ కండంతా నొప్పి వస్తుంది, రెండు రెక్కల సందులో నొప్పి వస్తుంది అని వస్తున్నారు. దీన్నే నెక్ స్ట్రెయిన్ అంటాం. అసలు ఈ నెక్ స్ట్రెయిన్ అంటే ఏంటి? మన మెడని ఇలా లేపే కండరాల్ని పారాస్పైనల్ మసిల్స్ అంటాం. అంటే మన వెన్నుపూసకి అటు ఇటు ఉండే కండరాలు. ఈ పారాస్పైనల్ మసిల్స్ లో కూడా మెయిన్ గా రెండు మసిల్స్, వాటిని లివేటర్ స్కాపులే అండ్ ట్రెపీజియస్. ఈ లివేటర్ స్కాపులే అనే మసిల్ ఏం చేస్తుంటే మన మెడని ఇలా పైకి లేపుతుంది. అండ్ ట్రెపీజియస్ అనే మన మసిల్ పెద్ద మసిల్ ఇక్కడ నుంచి మన వెనకాల రెక్క దాకా అటాచ్ అయింది. ఈ మసిల్ మన తలని ఇలా అండ్ ఇలా ఈ రెండు మూమెంట్స్ కి హెల్ప్ అయ్యే మసిల్. ఈ రెండు మసిల్స్ స్ట్రెయిన్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్ వాళ్ళ ప్రొఫెషన్ లో ఇంప్రాపర్ పోస్చర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు హెడ్ రెస్ట్ కానీ నెక్ రెస్ట్ కానీ ఉన్న చైర్స్ లో ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ తో కూర్చోకుండా అబ్నార్మల్ గా కూర్చొని ఇలా కీబోర్డ్ చూడటం కానీ ఆర్ ఏమన్నా వర్క్ చేయడం కానీ సిస్టమ్ పొజిషన్ లో కామన్ గా ఒకే పొజిషన్ లో ఆ మసిల్ అనేది మాక్సిమం స్ట్రెచ్ అయ్యి ఎక్కువ డ్యూరేషన్ తెలియకుండా ఉంచుతారు. దీన్నే ఇంప్రాపర్ పోస్చర్ అంటాం. దీనివల్ల వచ్చే ప్రాబ్లమే ఈ మసిల్ స్ట్రెయిన్ అవటం. ఈ మెయిన్ మసిల్స్ ఏదైతే మన నెక్ మూమెంట్ కి నెక్ పొజిషన్ కి మెయింటైన్ అవ్వాల్సిన మసిల్స్. ఓకేనా? సో మనం దీన్ని ఎలా గుర్తిస్తాం అంటే, ఫస్ట్ మనకి బాగా ఒకవైపు కండ పట్టేసినట్టు అండ్ అసలు అటువైపు తిప్పలేకుండా ఉన్నట్టు తల అండ్ ఏమన్నా మూమెంట్స్ చేస్తున్న పెయిన్ వస్తున్నట్టు ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. వాళ్ళు మీకు బేసిక్ ఎక్స్రేస్ తీస్తారు ఫస్ట్. ఎందుకు అంటే ఈ మెడ నొప్పి, ఈ కండరాల నొప్పి అయినా అతరత్ర డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆరు ఎముకల్లో ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా రూల్ అవుట్ చేయడానికి. ఒకవేళ ఎముకల్లో ఇబ్బంది ఏం లేదు, అలైన్మెంట్ అంతా బాగా మెయింటైన్ అవుతుంది అన్నప్పుడు మనం ఎంఆర్ఐ కూడా తీసి చూసుకోవడం జరుగుతుంది. ఎప్పుడన్నా వేరే సిమ్టమ్స్ తో పాటు అసోసియేట్ అయి ఉంటే, అంటే ఈ మెడ నొప్పితో పాటు చేతులు తిమ్మిర్లు రావటం కానీ జాలు రావటం కానీ అలా ఉంటే అది మోర్ ఆఫ్ ఎ డిస్క్ ప్రాబ్లం. అది ఎంఆర్ఐలో గుర్తించడం జరుగుతుంది. అలా కాకుండా అవన్నీ బాగున్నాయి, ఏం ఇబ్బంది లేదు, అయినా మీకు మెడ నొప్పి ఉంది, తీవ్రంగా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఈ నెక్ స్ట్రెయిన్. ఈ నెక్ స్ట్రెయిన్ ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ ఈస్ రూట్ ని కరెక్ట్ చేయాలి. అంటే ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. పోస్చర్ కేర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మసిల్ రిలాక్సెంట్స్ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, అవి మనం వాడుకొని కొద్ది రోజులు చూడొచ్చు. తర్వాత ఈ మీ ఫిజియోథెరపిస్ట్ మీకు ఈ నెక్ స్ట్రెచెస్ అడ్వైస్ చేసి అండ్ మీరు బాగా అగ్రెసివ్ గా చేసినా కూడా మీకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అంటే దెన్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఎ రూట్ కాజ్. అసలు ఏదన్నా వేరే ప్రాబ్లం ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో మీరు తక్షణం దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మంచి ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి అండ్ దీనికి గుడ్ రిలీఫ్ పొందవచ్చు. థ్యాంక్ యూ.